హలో కాజీ హార్ట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద కాజీ ఎట్లియే బై నీ. ఇవాళ మన బ్లాగ్ ఛానల్లో ఫస్ట్ ద స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేద్దాం. కేఫ్ స్టైల్ మ్యాంగో స్టిక్కీ రైస్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామా? ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ చాలా తక్కువ అండి. మ్యాంగోస్, కోకోనట్ మిల్క్, థాయి రైస్, కండెన్స్డ్ మిల్క్, చియా సీడ్స్. ప్రాసెస్కి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ 1 కప్ ఆఫ్ రైస్ తీసుకొని అదే కప్తో 2 కప్స్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకోండి. ఈ రైస్ని 30 మినిట్స్ సోక్ చేయండి. ఆఫ్టర్ 30 మినిట్స్ ఈ రైస్ని ప్రెషర్ కుక్కర్లో వేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వరకు ఉడికించేద్దాం. ఈ ప్రెషర్ పోయే గ్యాప్లో మనం కోకోనట్ మిల్క్ తీసుకుందాం. అది కూడా థిక్గా ఉండేలా చూసుకోండి. ఇలా తీసుకున్న కోకోనట్ మిల్క్ని నేను చూపిస్తున్నట్టు ఇలా హెవీ బేస్ ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి. కోకోనట్ మిల్క్ అలా బాయిల్ అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇలా బాయిలింగ్కి వచ్చిన తర్వాత 1 పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే స్వీట్నెస్కి సరిపడేటట్టు 1 కప్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ స్వీట్ ప్రిఫర్ చేస్తే ఇంకొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మన డెజర్ట్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ స్వీట్నెస్ తక్కువైతే అస్సలు షుగర్స్ యాడ్ చేయొద్దండి, కండెన్స్డ్ మిల్కే యాడ్ చేసుకోండి. కుక్కర్ కూడా ప్రెషర్ పోయింది. ఈ బాయిల్డ్ రైస్లో మనం చేసుకున్న ఈ కోకోనట్ క్రీమీ సిరప్ ఉంది కదా, అది కొంచెం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా ఈ సిరప్ని రైస్లో కలుపుకోవడం వల్ల తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. నాకు కొంచెం స్వీట్నెస్ కావాలనిపించి నేను రైస్లో కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇలా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి రైస్ని టేస్ట్ చూడండి. ఒకవేళ మీకు స్వీట్నెస్ సరిపోకపోతే ఇంకొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. బౌల్ని ఒక్కసారి వాటర్లో తడిపి ఇలా రైస్ తీసుకోండి. ఇలా తీసుకున్న రైస్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఏమండోయ్, ఒక్క విషయం, ఇందాక మనం చేసుకున్న ఆ కోకోనట్ క్రీమీ సిరప్ని ఫ్రీజర్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మ్యాంగోస్ కట్ చేసేసుకుందాం. ఇట్లా సైడ్ పీసెస్ తీసుకొని యాజ్ థిన్ యాజ్ పాసిబుల్ కట్ చేసుకోండి. ఎందుకనంటే ఆ డెజర్ట్ని పైన డెకరేట్ చేసుకోవాలి అని అంటే మ్యాంగో పీసెస్ చాలా సన్నగానే కట్ చేయాలండి. అన్నట్టు మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. అందులోనూ ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మీకు కావాల్సినన్ని మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకోండి. నేనైతే ఈ బౌల్ నిండా మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకొని ఫుల్గా లాగిచ్చేస్తా. చూసారా, నేనైతే నా బౌల్ని ఇలా రెడీ చేసుకున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టిన కోకోనట్ క్రీమీ సిరప్ని ఈ డిజర్ట్ పైన యాడ్ చేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు, ఇది కేవలం మనం తినే ముందు మాత్రమే యాడ్ చేసుకోండి. ఈ క్రీమీ కోకోనట్ మిల్క్ని అలా దానిపైన పోసి స్టిక్కీ రైస్, మ్యాంగో పీసెస్, ఈ క్రీమీ కోకోనట్ మిల్క్ని కలిపి తింటే ఉంటుంది అబ్బా హెవెన్ అండి. ఇలా బౌల్ నిండా మీకు కావాల్సినంత కోకోనట్ క్రీమీ సిరప్ని యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత బాగుందో మన గోల్డెన్ క్రీమీ రిచ్ అండ్ డెలీషియస్ మ్యాంగో స్టిక్కీ రైస్. నేనైతే లాస్ట్లో కొన్ని చియా సీడ్స్తో డెకరేట్ చేసుకున్నాను. ఒక్కసారి ఈ మ్యాజికల్ బైట్ రుచి చూస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ద కాజీ ఎట్లియే బై నీలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కాజీ వీడియోతో కలుద్దాం. బాయ్.